ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ గూండాల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ ను రాజకీయంగా ఎదుర్కోలేక రౌడీయిజానికి దిగుతోంది అధికార పార్టీ. ఇక నారాయణపేట జిల్లాలోని కొస్గి మండలం సర్జఖాన్పేట గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓటర్లను మభ్యపెడుతూ హస్తం పార్టీ నేతలు డబ్బులు పంచుతుండగా బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడికి తెగబడ్డారు. దాడిలో పలువురు బీఆర్ఎస్ నేతలకు గాయాలయ్యాయి. పోలీసులు అధికార పార్టీ కాంగ్రెస్ గూండాలకే సపోర్ట్ చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఫ్యామిలీతో ఇంటి దగ్గర నేను ఉంటే మా ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి మా తమ్ముని కొట్టడం జరిగింది. ఇష్టారహితంగా కొట్టడం జరిగింది. ఎందుకు కొట్టినావు సార్ అని చెప్పిన దాని వెంబడి వాగ్దానం జరిగి వెళ్ళిపోయిన తర్వాత మా పార్టీకి సంబంధించిన అభ్యర్థి కుమ్మరి వెంకటయ్య అనే వ్యక్తిని వాళ్ళ గల్లీకి వెళ్లి ఇష్టరహితంగా 2 పనులు ఎగేటట్లు ఆ దవడ ముందల పెదువలేటట్టు ఇష్టరహితంగా కొట్టి ఆయన కొట్టిన వెంబడి మిగతా వ్యక్తులను కూడా కొట్టడం జరిగింది. అయితే నాకు ఎంబడే ఫోన్ చేసి వాళ్ళు అది హాస్పిటల్కి వెళ్ళాలి ఎంబడి దాన్ని అని చెప్తే నేను ఎంబడి వెళ్ళినప్పుడు హఠాత్తుగా నేను వెళ్ళడం జరిగిన తర్వాత అంతలోపే వేరే లైన్ నుంచి వాళ్ళు రావడం జరిగింది. నేను గ్రామ పంచాయతీ గారు ఉన్నప్పుడు నువ్వు ఇదే ఎలక్షన్ డ్యూటీ పడ్డ ఎస్ఐ నువ్వు రాజా నీ పేరు రాజా అని చెప్పి నన్ను ఇమీడియట్ పట్టుకున్నారు. గల్ల పట్టుకొని నన్ను కార్లో దుబ్బుకొని ఇమీడియట్ కార్ లాక్ చేసి తీసుకొని పోవడం. కూరగాయల మార్కెట్లో కొద్దిసేపు ఆపి మళ్ళీ మధ్యలో పింజరగల్లో కొద్దిసేపు ఆపి మళ్ళీ అగ్గిపేట తీసుకుపోయి అగ్గిపేటలో కొద్దిసేపు ఆపి మూత్రం వస్తుంది సార్ అంటే కూడా వదలకుండా నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి ఆయన ఎవరో కానిస్టేబుల్ డ్యూటీ పడ్డ మన ఊరు బంధువు అంటే ఎవరో ఆయన ఎస్ఐ కన్నా ఎక్కువ చేస్తుండే. ఆయన ఇష్టరహితంగా నీకేం అవసరం బాయ్, నువ్వు అవసరమారా, నీకు సర్పంచ్ అవసరం కదరా, నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి హింసించడం జరిగింది. దాంట్లో రాష్ట్రంలో కాంగ్రెస్ గూండాల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి. ఇక బీఆర్ఎస్ ను రాజకీయంగా ఎదుర్కోలేక రౌడీజానికి దిగుతోంది అధికార పార్టీ. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి నరేష్? నిఖత్, నారాయణపేట జిల్లా కోస్గి మండలం సర్జఖాన్పేటలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులపై దాడులు చేశారు. పోలీసుల అండ చూసుకొని కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోతున్నారు. గ్రామంలో ఓడిపోతామనేటటువంటి భయంతో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నేతలపై దాడులకు తెగబడ్డారు. అర్ధరాత్రి సమయంలో కాంగ్రెస్ నాయకులు డబ్బులు పంచుతుండగా బీఆర్ఎస్ పార్టీ నేతలు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు రెచ్చిపోయి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద దాడులకు తెగబడ్డారు. అక్కడికి వచ్చినటువంటి పోలీసులు కూడా అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతూ వారినందరినీ కూడా తిరిగి బీఆర్ఎస్ పార్టీ నేతల మీదనే దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలను కాపాడి బీఆర్ఎస్ పార్టీ నేతల మీదనే ఇబ్బందులకు గురి చేయడము, పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడము జరిగింది. ఆ సర్జఖాన్పేట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రాజు అతని భార్య పోటీలో ఉన్నారు. వారు గెలుస్తారనేటటువంటి నమ్మకంతో వీరంతా కూడా కాంగ్రెస్ నాయకులంతా కూడా దాడులకు తెగబడుతున్నారు. ఆ గ్రామంలో రాజు గత కొన్ని రోజులుగా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ఆ గ్రామస్తులకు ఏ సమస్య వచ్చినా కూడా తీర్చుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఓటమిని ముందే గ్రహించినటువంటి కాంగ్రెస్ నేతలు అతన్ని ప్రస్తుతానికైతే గ్రామంలో లేకుండా అతన్ని ఆ గ్రామం నుంచి బయటికి పంపించేశారు. పోలీసుల అండ చూసుకొని ఈ విధంగా నేతల మీద దౌర్జన్యానికి పాల్పడుతూ ఉన్నారు. గ్రామంలో ముందుగానే ఓటమిని వారంతా కూడా గ్రహించి ఈ రకంగా బీఆర్ఎస్ నేతల మీద దాడులకు తెగబడ్డారు. డబ్బులు మద్యం విచ్చలవిడిగా పంచుతూ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు చూస్తుండగా పోలీసులు స్వేచ్ఛగా వారందరినీ కాంగ్రెస్ నేతలు డబ్బులు మద్యం పంచే విధంగా వారికి సహకరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద ప్రస్తుతానికి సర్జఖాన్పేటలో అయితే కొంత సమస్య అయితే ఇప్పటికైతే లేదు. రాత్రి జరిగినటువంటి ఉద్రిక్తత నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులను అక్కడ మోహరించారు. ప్రస్తుతానికి పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.